హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జైసా కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలుగడ్డ పచ్చి బఠానీ కర్రీ. ఆలుగడ్డ బఠానీ కర్రీని చాలా సింపుల్గా మంచి టేస్ట్ వచ్చే విధంగా ఏ విధంగా వండాలనో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ ఆలుగడ్డ బఠానీ కర్రీ చపాతీలో కానీ, రైస్లో కానీ, బిర్యానీలో కానీ చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి కంపల్సరీ ట్రై చేసి చూడండి. మన రెసిపీలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన రెసిపీలోకి వెళ్ళినట్లయితే ముందుగా ఒక ఫ్రై ప్యాన్లో ఒక 3 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 3 లేదా 4 లవంగాలు, ఒక 3 ఇలాచి, దాల్చిన చెక్క, కొంచెమంత సాజీరాను వేడైన ఆయిల్లో వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. మసాలాలు వేగాక ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను, ఒక 3 మిర్చీలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉల్లిగడ్డ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు బాగా వేగాక 1 కప్పు ఉల్లిగడ్డ పేస్టు, 1 కప్పు టమాటా పేస్ట్ను వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి టమాటా ఉల్లిగడ్డ పేస్ట్ యొక్క పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక 4 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకున్న తర్వాత కొన్ని పుదీనా ఆకుల్ని వేసుకొని కలుపుకోండి. ఇందులో 1 లేదా 1.5 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు వేయించాక ఒక అరకప్పు పచ్చి బఠానీ గింజలు వేసుకొని కలుపుకోండి. పచ్చి బఠానీ వేసి కలిపిన తర్వాత ఒక 3 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోండి. ఇప్పుడు ఉడికించిన 1/2 కిలో ఆలుగడ్డలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వేసిన ఆలుగడ్డలను బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఒక 2 గ్లాసుల వాటర్ పోసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 4 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి మనం కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుంటే సరి. మన రుచికరమైన ఆలుగడ్డ బఠానీ కర్రీ రెడీ.